మాజీ మంత్రి హర్ష కుమార్ గారు తీసినటువంటి ఒక వీడియో చూసి నిజంగా నేను షాక్ అయ్యాను. ఆంధ్రప్రదేశ్లో పాలకులు ప్రభుత్వానికి సంపద సృష్టి ఎలా తీసుకురావాలి అనే ఆలోచన చేయడం లేదు, కానీ అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ సొంత సంపద అక్రమంగా ఏ విధంగా దోచుకోవచ్చు అని వాళ్ళు క్రియేట్ చేస్తున్న దారులు చూస్తే, అక్రమంగా దోచుకోవడం కోసం వాళ్ళు కనిపెడుతున్న క్రియేటివ్ మెథడ్స్ని కనుక చూస్తే అబ్బో దోపిడీలో ఎన్ని రకాలు ఉంటాయా అనిపిస్తుంది. అని హర్ష కుమార్ గారి వీడియో చూసిన తర్వాత నిజంగా నేను షాక్ అయ్యా. వాగులు, వంకలు, కాలువలు మొత్తం ఇసుక అమ్ముకు దొబ్బుతున్నారు. మొత్తం అదంతా అధికారంలో ఉన్న వాళ్ళు గుప్తాధిపత్యంలోకి వెళ్ళిపోయింది. ఎవరైనా కావాలన్నా వాళ్ళ దగ్గర కొనుక్కోవాల్సిందే. ఇప్పుడు అదంతా పోయి ఏకంగా సముద్రంలోనే పెద్ద నౌకలు వేసుకపోయి సముద్రంలోనే డ్రెడ్జింగ్కి పాల్పడి ఇసుకను తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకసారి చూసారా? వీడియో చూసే ఉంటారు. చూడండి, అనాథరైజ్డ్ డ్రిగ్గింగ్ డ్రెడ్ చేస్తున్నారు ఇసుకని. సముద్రంలో ఇసుకని ఎంత దారుణంగా వాళ్ళు యంత్రాలు వేసి బయటకు లాగేస్తున్నారో చూడండి. దిస్ ఈజ్ ఆల్ అనాథరైజ్డ్. సముద్రంలో కాకినాడ ఏం చేస్తున్నారో తెలీదు, పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారో తెలీదు. ఇంత దారుణంగా ఇక్కడ డ్రెడ్జింగ్ చేసేస్తున్నారు. డ్రెడ్జింగ్ చేసేసి ఇక్కడ లోతు పెంచాలన్న ఉద్దేశం వీళ్ళకి. పెంచి షిప్స్ ని ఇక్కడ లంగరేయడానికి అన్నిటికి ఉపయోగించుకోవడానికి, అలాగే లైట్ హౌస్ ని నాశనం చేసేసారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకా డ్రెడ్జింగ్ మారలేదంటే మనం ఇంకేం చెప్పాలో మనకు ఏమో అర్థం అవట్లేదు. ఇంత పెద్ద షిప్ ని తీసుకొచ్చి ఇక్కడ ఎలాగ డ్రెడ్జింగ్ చేస్తున్నారంటే అలా డ్రెడ్జింగ్ చేస్తున్నారు. ఈ పర్యావరణాన్ని అంతటినీ కూడా నాశనం చేసేస్తా అన్నారు. ఈ అనాథరైజ్డ్ డ్రెడ్జింగ్ చేస్తున్నది మేము రుజువులు సాక్ష్యాలతో మేము వీడియోతో బయట పెడుతున్నాం. మరి అధికారులు ఏం చర్య తీసుకుంటారో ఇది డెఫినెట్ గా అది షిప్పింగ్ మినిస్టర్ కి, తర్వాత పోర్ట్ మినిస్టర్ కి, కన్సర్న్ మినిస్టర్స్ కి, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, సిబిఐ కూడా రిపోర్ట్ చేస్తాను. దారుణంగా డ్రెడ్జింగ్ చేసి ఫైన్లు కట్టకుండా, గవర్నమెంట్ వేసిన ఫైన్లు కట్టకుండా ఈ రకంగా చేస్తున్నందుకు వీళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోమని నేను కోరుతా ఉన్నాను. పెద్ద షిప్ని తీసుకెళ్ళి సముద్రంలో డ్రెడ్జింగ్ చేసి ఇసుకని తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. వామ్మో, అసలు ఏ పర్యావరణం ఏమవుతుంది, బయోడైవర్సిటీ ఏమవుతుంది, మొత్తం అసలు ఆ ఇసుకంతా అక్కడ తీసేస్తే మొత్తం ఆ సముద్రంతో ఉప్పు నీరు పెరిగిపోదా? ఉప్పు నీరు అంతా పెరిగిపోదా? తర్వాత వ్యవసాయం మీద ఇంపాక్ట్ చూపదా? మత్స్యకారుల మీద ఇంపాక్ట్ చూపదా? దిగువ నివసిస్తున్న వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపదా? కాలుష్యం ఏంటి? పర్యావరణ కాలుష్యం, సముద్ర కాలుష్యం, పర్యావరణం ఎంత దెబ్బతింటుంది అసలు. నీ పాన్సుకుల ఈ ఐడియా ఎట్లా వచ్చింది చూడండి. వాగులు దోసేశారు, వంకలు దోసేశారు, కుంటలు దోసేశారు, చెరువులు దోసేశారు. ఇప్పుడు సముద్రంలోనేనంట. అసలు ఈ ఐడియాస్ ఇంతగానం వీళ్ళు ఇంత బరితెగించి, కానీ ప్రభుత్వం ఎందుకో అబ్బే అటువంటివన్నీ పెద్దగా పట్టించుకోదు. వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం, దోచుకోవడం కోసం రకరకాల క్రియేటివ్ ఐడియాస్ చూడండి. నిజంగా ప్రతి వ్యవస్థని, ప్రతి సిస్టాన్ని ఎంతవరకు కొలాబ్ చేయొచ్చో, డ్యామేజ్ చేయొచ్చో అంతా చేసుకుంటూ వస్తున్నారు. ఎన్ని రకాలుగా అక్రమంగా దోచేయచ్చో అన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అసలు ఇంకా వీళ్ళు మళ్ళీ అధికారంలోకి రాము అని ఫిక్స్ అయిపోయారా? ఎన్ని చేసినా అధికారంలోకి రావడానికి మాకు దగ్గర ప్లాన్ ఉంది అని చెప్పి వాళ్ళు ఏమైనా ఆలోచిస్తున్నారా తెలియదు, కానీ పిచ్చెక్కిచ్చేస్తున్నారండి బాబు వీళ్ళు.